ఏజ్ నిమిత్తం లేకుండా అందరికీ హెయిర్ గ్రోత్, హెయిర్ లాస్ అనేది ఎక్కువ అయిపోయింది. హెయిర్ గ్రోత్ తర్వాత సంగతి, గ్రో అవ్వటం తర్వాత సంగతి, లాస్ అవ్వకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు. సో జుట్టు రాలిపోతాకి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్, రెండోది సరిగ్గా న్యూట్రిషన్ అందకపోవటం మూలాన. సో మన హెయిర్ అనేది ఫాలికల్స్ లోపల నుంచి వస్తాయి. మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఆయిల్స్ కానీ, షాంపూలు కానీ, హెయిర్ ప్యాకులు కానీ చాలా మటుకు పనిచేస్తుంది. కానీ ఓన్లీ బౌన్సింగ్ అంటే జుట్టు నున్నగా కనబడుతుందా, షైనీగా కనబడుతుందా, ఒత్తిగా కనబడుతుందా, ఇలాగా కనబడతాక మాత్రమే. బట్ జుట్టు ఎదగాలి అంటే లోపల నుంచి రావాలి. సో మీరు 8 hours ఆఫ్ స్లీప్, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా, అలానే మీకు రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అందితే, అంటే ఐరన్ ఇంటేక్ ఉన్న ఫుడ్, బెల్లం ఉండలు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వలన హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది, అట్లీస్ట్ రాలిపోకుండా ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని ఆసనాలు ఉన్నాయండి జుట్టు రాలిపోకుండా ఉండటానికి. అవేంటో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సింపుల్ ఆసనాస్, అంటే డైట్ చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఐరన్ ఇంటెక్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోండి. ఆకుకూరలు, ఏ ఆకుకూరైనా సీజన్ తగ్గట్టుగా చక్కగా వారానికి 3 సార్లు అయినా మన ఫుడ్లో, ఆహారంలో, భోజనం కానీ, డిన్నర్ కానీ, లంచ్ కానీ ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీరు రోజుకు ఒక స్వీట్, రోజు ఇంత బెల్లం తీసుకోకపోతే ఒక స్వీట్ లాగా నువ్వులు ఉండే కానీ, పల్లి అచ్చే కానీ ఇలా తీసుకోవటం వల్ల కూడా మంచి అమౌంట్ ఆఫ్ ఐరన్ ఇంటేక్ వెళ్తుంది. సో వీటన్నిటితో పాటు ఈ సింపుల్ ఆసనాస్ కూడా చేయాలి. సో అదే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆసనం వచ్చి సత్సంగాసనం అండి. సో ఇది ఏంటంటే ర్యాబిట్ పోజ్ అని కూడా అంటాం. సో మాడుని కింద పెట్టడం వలన బ్లడ్ పంపింగ్ అంతా తలకి జరుగుతుంది కాబట్టి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అలానే స్ట్రెస్ తగ్గుతుంది, మెడల నొప్పులు ఉంటే రిలాక్స్ అవుతుంది. సో ఈ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సత్సంగాసనం చేస్తాకి వజ్రాసనంలో కూర్చోవాలండి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద కూర్చోవచ్చు. వజ్రాసనంలో కొంచెం పెయిన్గా అనిపిస్తే మీ మడాల కింద ఏదన్నా టవల్ కానీ, పిల్లో కానీ పెట్టుకోవచ్చు. సో దాట్ ఇక్కడ మీకు సపోర్ట్ వస్తుంది, అలాగే నొప్పి రాకుండా ఉంటుంది. సో దీనికోసమని దీన్ని ర్యాబిట్ పోజ్ అంటాం. ఎందుకంటే ర్యాబిట్ ఇలా ముడుచుకున్నట్టు ఎలా ఉంటుంది, ఈ ఆసనం చేసిన తర్వాత అలా అనిపిస్తుంది. సో ఈ ఆసనంలో కంప్లీట్గా బ్లడ్ అంతా మాడుకి, తలకి అవుతుంది కాబట్టి కొంచెం డిజీనెస్, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. సో స్లోగా చేయండి ఆసనం. ఎక్కువసేపు హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇబ్బందిగా అంటే స్లోగా బ్యాక్ టు యువర్ పొజిషన్. హై బీపీ ఉన్నా, వర్టిగో ప్రాబ్లం ఉన్నా, సివియర్ హెడేక్ ఉన్నా చూసుకుని చేయండి. సో వర్టిగో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ తల తిప్పుతున్న వాళ్ళు కిందకి వంగటం వలన ఇంకా ఎక్కువ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే రీసెంట్గా తలకు సంబంధించిన ఏమైనా సర్జరీస్ అయితే మాత్రం అబ్సల్యూట్గా అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళందరూ చక్కగా చేసుకోవచ్చు. దీని వలన మెడల నొప్పులతో కూడా తగ్గుతాయి, అలానే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. దీనికోసమని మోకాల మీద నుంచుని మాడు ఏదైతే ఉందో స్లోగా కింద పెట్టుకోవాలి. యాంకిల్ పట్టుకోండి. చూసారు కదా, పైకి ఉన్నప్పుడు వజ్రాసనంలో కూర్చున్నప్పుడు గాలి పీల్చుకోవాలి, బ్రీద్ ఇన్. ముందు కొంగేటప్పుడు గాలి వదులుతూ స్లోగా వెళ్తాం. గాలి వదిలి అలాగ ఉంచాల్సిన అవసరం లేదు. ఆసనం వేసేసినప్పుడు గాలి వదులుతూ కిందకి వెళ్ళిన తర్వాత నార్మల్ బ్రీదింగ్ చేసుకోవచ్చు. ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండొచ్చు. ఆసనం ఎప్పుడైనా సరే, ఎన్ని ఆసనాలు చేసామనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఆసనంలో ఎంతసేపు ఉన్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, అలా అని కళ్ళు తిరిగినంతసేపు ఉండకుండా వెంటనే బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్. ఒకవేళ మీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే ఆర్ ఇబ్బందిగా అనిపిస్తే చేతులను ఇలా రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని స్లోగా తీసేయచ్చు. సో ఇలా చేయటం వలన మీకు డిజీనెస్ లేకుండా ఉంటుంది. అగైన్ ఈ ఆసనంలో ఫేస్కి బ్లడ్ పంపింగ్ జరుగుతుంది కాబట్టి ఫేస్ గ్లో కూడా వస్తుంది. ఫేషియల్ యోగా లాగా కూడా పనిచేస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ర్యాబిట్ పోజ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. సో టైం లిమిట్ ఏమీ లేదండి. ఎర్లీ మార్నింగ్ యాజ్ సెట్ ఏ ఆసనమైనా బెస్ట్ టైం. లేదు అంటే మీ ఫుడ్కి ఈ ఆసనానికి లిమిట్ 3 to 4 hours టైం తీసుకుని చేయొచ్చు. రెండో ఆసనం ఉష్ట్రాసనం, క్యామిల్ పోజ్ అని కూడా అంటాం. ఈ ఆసనం కూడా హెయిర్ గ్రోత్, జుట్టు పెరగటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఎలా చేయాలంటే ఇలా మోకాల మీద నుంచుని చెయ్యి ఒకటి నడుము మీద పెట్టుకుని ఈజీ వే, ఫస్ట్ అస్సలు రాని వాళ్ళకి సింగిల్ సైడ్ చేసుకోవటం మొదలెట్టాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు తల
సో ఎవరికైతే ఈజీగా ఉందో చేయగలను అనుకున్న వాళ్ళు చేతులు నడుము మీద పెట్టి పుష్ యువర్ టమీ ఫార్వర్డ్, అలానే ఎడం చేత్తో ఎడం కానీ కుడి చేత్తో కుడి కాదు. స్లోగా బ్యాక్ టు యువర్ పొజిషన్. సో ఈ ఆసనం కూడా ఫార్వర్డ్ బెండ్ కన్నా వెనక్కి వంగినప్పుడు ఒక్కోసారి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. సో ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే వన్ సైడ్ చేసుకోండి. అండ్ కొన్ని ఆసనాలకి కౌంటర్ పోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌంటర్ పోజ్ అంటే ఒక ఆసనం వేసిన తర్వాత ఇంకొక ఆసనం కంపల్సరీ వేయాలి. సో ఈ ఉష్ట్రాసనానికి కౌంటర్ పోజ్ బాలాసనం అండి. మోకాలు దూరం, వెంటనే వెనక్కి వంగాం కాబట్టి ఫార్వర్డ్ బెండ్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసి ఫోర్హెడ్ని జస్ట్ రిలాక్స్ అవ్వాలి కాసేపు. సో ఉష్ట్రాసనం ఎప్పుడు చేసినా కూడా బాలాసనం అనేది చేయటం వలన మనకి డిజీనెస్ లాంటివి అంటే కళ్ళు తిరగటం లాంటి ఇబ్బందులు ఏమీ ఉండకుండా ఉంటాయి. సో వెనక్కి వంగినప్పుడు చూసారు ఇక్కడ మెడల్ నొప్పులు ఉంటే తగ్గుతాయి, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, తలకి బ్లడ్ పంపింగ్ తలకి అయ్యే ఆసనాలు. అందుకే ఎక్కువ ఆసనాలు హెయిర్ గ్రోత్, జుట్టు పెరగటానికి అన్ని ఆసనాలు తల కిందులుగా చేయటమే. సో శీర్షాసనం అవి ఇంకా బాగా పనిచేస్తాయి, కానీ అందరం చేయలేం కాబట్టి ఈ సింపుల్ ఆసనాస్ మూలాన కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సో 3 ఆసనం చూద్దాం. సో 3వ ఆసనం డాల్ఫిన్ పోజ్ అంటాం, అర్ధపించ మయూరాసనం కూడా అంటాం. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో దీనికి కూడా హెడ్ డౌన్, తల కిందకి వెళ్తుంది, బ్లడ్ పంపింగ్ జరుగుతుంది. హెయిర్ గ్రోత్ ఒకటే కాదండి, ఏదైనా తల కిందకి అయినప్పుడు తలకి బ్లడ్ పంపింగ్ జరగటం వల్ల, రక్త ప్రసరణ జరగటం వలన బ్రెయిన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో. అలానే స్ట్రెస్ తగ్గుతుంది. ఈ పిల్లల్లో అయితే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ పెరగటానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో డాల్ఫిన్ పోజ్ చేస్తాకి అగైన్ వజ్రాసనంలోనే కూర్చోవాలి మనం. వజ్రాసనంలో కూర్చుని స్లోగా 2 చేతులు ఇలా పెట్టి లాక్ అన్నా చేయొచ్చు, లేదంటే కరెక్ట్ మెజర్మెంట్ కావాలి అంటే విత్ ద లెఫ్ట్ పామ్, కుడి చేతితో ఎడం చేయిని, ఎడం చేతితో కుడి చేతిని ఇలా పెట్టి వైడ్ చేసి స్లోగా పైకి లేపండి, హిప్ని పైకి లేపండి, డౌన్. ఇది డాల్ఫిన్ పోజ్ అంటాం, అర్ధపించ మయూరాసనం. ఎప్పుడైతే ముందుకు స్ట్రెచ్ అవుతామో బ్లడ్ అంతా కంప్లీట్గా తలకి అవుతుంది. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. వజ్రాసనంలోనే కూర్చొని ఇది మెజర్మెంట్, చేతులు కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేసి వైడ్ చేసి స్లోగా మీ తలని కింద పెట్టి స్ట్రెచ్, స్లోగా డౌన్ అండ్ రిలాక్స్. సో ఈ ఆసనంలో కూడా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది అనుకుంటే వెంటనే శవాసనం వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఏ ఆసనం అయినా తర్వాత లాస్ట్లో శవాసనం వేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాట్ మన బాడీ అంతా కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది, ఎక్కడ ఇబ్బంది కూడా ఉండదు. చూసారు కదా 3 ఆసనాలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ 3 ఆసనాలతో పాటు మీరు ఆహారంలో మార్పులు చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే లోపల నుంచి రావాలి. సో బయట ఏదైతే ఎక్స్టర్నల్గా మనం చేస్తున్నామో దాంతోపాటు తినే ఆహారంలో ఐరన్ ఇంటేక్ తీసుకోవటం, అలానే మెడిటేషన్ చేసుకోండి, ధ్యానం చేసుకోవటం వలన ఎవరికైతే విపరీతమైన స్ట్రెస్ ఉందో ఎన్ని ఆసనాలు చేసినా వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది ఉండదు, లాస్ అవుతూనే ఉంటుంది, జుట్టు రాలుతూనే ఉంటుంది. సో అందుకోసం అన్ని 10 నిమిషాలన్నా ధ్యానం చేసుకోండి. త్రాటక క్రియ కానీ, అంటే కళ్ళకి సంబంధించిన ఏదైనా క్రియలు కానీ, శుద్ధి చేసుకోవటం కానీ, అలానే మెడిటేషన్ ఎవరికైతే మేము చేయలేము అనుకున్న వాళ్ళు గైడెడ్ మెడిటేషన్స్ అని ఉంటాయి యూట్యూబ్లో. సో గైడెడ్ మెడిటేషన్ అని కొడితే ధ్యానం చేసుకోండి, ఒక 10 నిమిషాలు ఏదైనా మ్యూజిక్ పెట్టి. దాని మూలన స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి మన కార్టిజాల్ లెవెల్స్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో, హై అవ్వకుండా ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గి మనకి ఏదైనా సరే బాడీలో రిపేర్ సిస్టమ్ జరుగుతుంది. అండ్ ఫంక్షనింగ్, బాడీలో అన్ని పార్ట్స్ ఫంక్షనింగ్ బాగా జరగటం వలన మీకు హెయిర్ లాస్ అనే కాదు, స్ట్రెస్ తగ్గుతుంది, బాడీలో ఉన్న పార్ట్స్ అని స్కిన్ టెక్స్చర్ పెరుగుతుంది, బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మార్పులు జరుగుతాయి. సో చూసారు కదా, ఈ 3 సింపుల్ ఆసనాస్ మీ రెగ్యులర్గా చేయటం వలన ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో టిప్స్తో, అలానే ఆసనాలతో, ముద్రలతో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కలుద్దాం.